అమ్మా కొంచెం తాగడానికి నీళ్ళు ఇవ్వమ్మా. ఉండు బిడ్డ తీసుకొస్తా. ఇగో బిడ్డ తాగు. ఆకలైతే అంత బిడ్డ ఏమన్నా తింటావా? పెట్టమ్మా. పోయి పోయి పేరుకి వచ్చినంత పని అయింది. కొంచెం ఉంటే పెట్టమ్మా. ఉండు బిడ్డ తీసుకొస్తా. దా కుకుమ. అమ్మా చాలమ్మా. తిని బిడ్డ కడుపు నిండా తిని. ఉన్నదంతా నాకే పెట్టారు, మరి మీరేం తింటారమ్మా? నువ్వు తినయ్యా, నువ్వు తింటే మేము తిన్నట్టే. ఉన్నా కూడా పెట్టని రోజులమ్మా ఇవి. అట్లాంటిది ఉన్న కూడంతా నాకే వేసేస్తే మీరు చాలా గొప్పవాళ్ళమ్మా. అదేంది బాబు, మీరు మా ఊరికి వచ్చిన అతిథి, దాంట్లో మా గొప్ప ఏమున్నది? అతిథి నేనెవరో తెలుసా మీకు అసలు? తెలుసయ్యా, మా అడవి తల్లి నరకడికి వచ్చిన ఆఫీసర్వి కదయ్యా. మొన్న పంచాయతీ కాడ చూసిన. మరి తెలిసి నాకు అన్నం ఎట్ట పెట్టారమ్మా? ఈ అడవి తల్లి మాకు పెట్టుడే నేర్పిందయ్యా. అరే వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ప్రతి వాళ్ళు మా అడవి మా అడవి మా అడవి అని మొత్తుకుంటున్నారు. అసలు ఈ అడవి తీసి మంచి ఫ్యాక్టరీ కడితే మంచి సీసీ రోడ్లు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, మీ పోరగాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి పట్టణంలా తయారవుతామా. అసలు మీ బతుకులే మారిపోతాయి. అది వదిలేసి ఏదో అడవి తీసేస్తే మనిషి ప్రాణమే తీసేసినట్టు ఓ తెగ మొత్తుకుంటారు. అసలు ఏమున్నా మీ అడవిలో? గయన్నీ పెద్ద ముచ్చట్లు నాకు తెలియదు గాని నాకు తెలిసిన 4 ముచ్చట్లు చెప్తా. ఏమున్నదా అడవిలా? నీ చేతిలోకి నువ్వు తినే కంచం అయింది, అందులోకి 4 మెతుకులైంది, ఆ బువ్వకు తోడు కూరైంది, నువ్వు కూర్చునే పీట అయింది, నువ్వు ఊపిరి పీల్చుకునే చల్లని గాలి అయింది, చివరకు నువ్వు చచ్చిపోతే కాలే కట్టి అవుతుంది. ఇట్లా అడగకుండానే అన్ని ఇచ్చేదే అమ్మ అడవి తల్లి. అడవి అంటేనే అమ్మ కదయ్యా. పోతూ పోతూ మా ముందు తరాలు అడవి కొన్న నాన్న అంటే అదిగో వాళ్ళంత దూరంలో ఉందని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉంది. కాంక్రీట్ జింగిల్లో బతుకుతూ మిషన్ల గాలులు పీల్చుకుంటూ ఏవో 4 మొక్కలు ఇంట్లో ఏలాడి తీసుకుని అదే ప్రకృతి అనే భ్రమలో మేమున్నాం. అలాంటి మాకు అమ్మంటే అడివని మా కళ్ళు తెరిపించావు.